తెనాల్లోని డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 మంది పేద ముస్లిం యువతుల వివాహాలకు సంబంధించి వస్తువులను వారి కుటుంబాలకు అందజేశారు. పట్టణంలోనూ పరిసర గ్రామాల్లో ఉన్న వారికి అందజేశారు. తెనాల్లోని చిండ్రావూర్ తోటలోని టిట్కో హౌస్ లో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో మున్నంగి, కొల్లిపర, దుగ్గిరాల, అంగలకుదురు, నందివెలుగు, ఇస్లాంపేట, ఆర్ఆర్ నగర్, చంద్రబాబు నాయుడు కాలనీలకు చెందిన 15 మంది పేద ముస్లిం యువతల వివాహాలకు సంబంధించి పెళ్లికి కావలసిన వస్తువులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఖలీల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా ముస్లింలకు చెందిన పేద యువతల వివాహానికి సంబంధించి వస్తువులను ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఈ ఆదివారం 15 మంది ముస్లిం మైనారిటీ యువతల వివాహాలకు సంబంధించి 8 లక్షల విలువ గల వస్తువులను ఇవ్వటం జరిగిందని ఖలీల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ ఖాన్, జిలాన్ ఖాన్, షేక్ రవూఫ్, హఫీజ్, షబ్బీర్ బాషా, షేక్ జానీ బాషా, షేక్ నఫీజ్, షేక్ అబ్బాస్, బి శ్యామ్, లక్ష్మీనారాయణ, ఇనయతుల్లా, పి రవి, దావూద్ పాల్గొన్నారు. సంవత్సరం దుల్హన్ పథకం కింద మరి పేద కుటుంబాలైనటువంటి ముస్లిం యువతులకు పెళ్ళిళ్ళకి మొత్తం 16 మందికి 8 లక్షల రూపాయలు మరి వస్తువులు బహుకరించడం అయింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మరి అన్ని కార్యక్రమాలు కూడా ట్రస్ట్ తరఫున చేశాం. భవిష్యత్తులో ఇంకా బాగా చేయాలని చెప్పి అనుకుంటూ మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలో ఉన్న తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు షేక్ ఖలీల్ ప్రకటించారు. మరి త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కానీ, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 22 మంది కమిటీ సభ్యుల్లో 10 మంది మాత్రమే ముస్లింలు, 12 మంది ముస్లిమేతరుల్ని పెట్టి, ముస్లిమేతరుల్ని చైర్మన్గా పెట్టి దాన్ని వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తాబేదారుని దారాదత్తం చేయడం కోసం లక్షల ఎకరాల భూమిని, వక్ఫ్ ఆస్తుల్ని కూడా సర్వనాశనం చేసే దిశలో ఈరోజు ప్రయాణం చేస్తుంది. దానికి మద్దతుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం మరి అనుకూలంగా ఓట్లు వేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభలో, లోక్సభలో గెలిపించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ముస్లింల మనుగడకే కష్టం కలిగించేటువంటి ఈ పరిస్థితులకి నిరసనగా నేను రాజీనామా ఇస్తున్నాను. స్వచ్ఛందంగా నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వాటికి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని నేను రాజీనామా ఇస్తున్నాను. అదే రకంగా